అంచె దినాలలో మనుషులు అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం చూడగలిగితే 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థము, నాకే కావాలి అనే ఆలోచన. నిస్వార్థాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ఆస్తిపాస్తుల్లో కావలసినవన్నీ కూడా మాకే కావాలి. 2 ధనాపేక్ష. ధనం ఏ విధం చేతనైనా సంపాదించాలి. బింకములాడువారు, వారు పట్టుకున్నది పంతం నెగ్గాలని మనస్తత్వం. అహంకారులు అనగా గర్విష్ఠులు, గర్వహృదయం కలిగిన వారు, దోషకులు, దూషించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రత జీవితం కలిగిన వారు, వారి జీవితంలో ఏమాత్రము కూడా పవిత్రత లేనివారు, అనురాగ రహితులు. అంటే అనురాగం అనేది ఉండదు, కృతజ్ఞత అనేది ఉండదు. అటువంటి స్వభావం కలిగిన వారు, అతి ద్వేషులు, అందరినీ ద్వేషించేవారు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. వీరి స్వభావం ఎలాంటిదంటే దేవుని కంటే ఎక్కువ సుఖానుభవను ప్రేమించేవారు. పైకి భక్తి గల వారి వల్లే ఉంటారు, కానీ దాని యొక్క శక్తిని ఏమాత్రము ఆశ్రయించరు. ఇలాంటి వారి గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్ అవ్వాలి. మన జీవితాల్ని కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు